పాలకొండ శ్రీ కోటదుర్గమ్మ ఆలయ హుండీ ఆదాయాన్ని సోమవారం లెక్కించారు. 87 రోజులకు గాను 10.80 లక్షల రూపాయలు ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి వివి సూర్య నారాయణ తెలిపారు. పాలకొండ డివిజన్ తనిఖీదారు ఎన్ రామారావు పర్యవేక్షణలో ఆలయ కార్యనిర్వహణాధికారి, ఆలయ అర్చకులు, సిబ్బంది, ఏపీజీవీ బ్యాంకు, రెవెన్యూ, పోలీసు సిబ్బంది సమక్షంలో లెక్కించారు. జిల్లాలో పాఠశాలల విద్యార్థులతో మట్టిగణపతి విగ్రహాలు తయారు చేయించి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని పార్వతీపురం, మన్యం జిల్లా కలెక్టర్ ఎ. శ్యాంప్రసాద్ కోరారు. కలెక్టరేట్లో ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో సోమవారం మట్టిగణపతి విగ్రహాలను జిల్లా అధికారులకు పంపిణీ చేశారు. గ్రామ, పట్టణ స్థాయిల్లో గణపతి ఉత్సవాలలో నీటిలో సులువుగా కరిగిపోయే మట్టి విగ్రహాలకే ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. పాలకొండ పట్టణంలోని నాగవంశం వీధి మెయిన్ రోడ్డులో గల శ్రీపురటాల పోలమాంబ అమ్మవారి ఆలయంలో సోమవారం ఉదయం 15వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారి సన్నిధిలో మహిళలు లలిత సహస్రనామ పఠనం, కలశ పూజలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో బాలగణపతి భజన బృందం నిర్వహించగా ప్రధాన అర్చకులు, వేద పండితులు బ్రహ్మశ్రీ వేమకోటి రవిబాబు మంత్రోచ్చారణల మధ్య పూజా కార్యక్రమాలు చేపట్టారు.